తిరుమల వెంకన్న పేరు చెబితేనే భక్తుల మనసులో మెదిలేది శ్రీవారి లడ్డూ ప్రసాదం. ఘుమఘుమలాడే నెయ్యి వాసన, నోటికందగానే కరిగిపోయే రుచి, శ్రీవారి ఆశీస్సులు అందించే మహాప్రసాదంగా లడ్డూకు ఉన్న ప్రత్యేకతే వేరు. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత లడ్డూ ప్రసాదం తీసుకోవడం తిరుమల యాత్రలో ఓ పవిత్రమైన భాగంగా మారిపోయింది. 3 శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ లడ్డూ కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు ఇదే శ్రీవారి లడ్డూ మరో ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన లడ్డూ ప్రసాదం విశిష్టతను శాశ్వతంగా గుర్తుండిపోయేలా ప్రత్యేక బంగారు నాణాన్ని విడుదల చేయాలని టీటీడీ ప్రతిపాదించింది. అసలు శ్రీవారి లడ్డూకు ఇంతటి ప్రత్యేకత ఎలా వచ్చింది? 3 శతాబ్దాలుగా సాగుతున్న లడ్డూ ప్రసాదం చరిత్ర ఏంటి? రోజుకు ఎన్ని లడ్డూలు తయారవుతున్నాయి? లడ్డూకు జిఐ ట్యాగ్ ఎలా వచ్చింది? ఇప్పుడు బంగారు నాణెం ప్రతిపాదన ఎందుకు తెరపైకి వచ్చింది? శ్రీవారి లడ్డూ ప్రత్యేకతపై వైకే టీవీ ప్రత్యేక కథనం. సప్తగిరిల నడుమ కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారి దర్శనం కోసం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. అయితే దర్శనం అనంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం శ్రీవారి లడ్డూ. శ్రీవారి లడ్డూ అంటే ఓ తీపి వంటకం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. తిరుమల యాత్రలో భాగంగా లడ్డూ ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లి బంధుమిత్రులకు పంచుకోవడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. శ్రీవారి లడ్డూ వెనుక దాదాపు 3 శతాబ్దాల చరిత్ర ఉంది. రికార్డుల ప్రకారం 1715 ఆగస్టు 2న తిరుమల ఆలయంలో తీపి బూందీ, మనోహరం వంటి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయడం ప్రారంభమైంది. ఆ తర్వాత కాలక్రమంలో ప్రసాదం తయారీ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 1940లో బూందీ స్థానంలో లడ్డూ రూపం అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి శ్రీవారి లడ్డూ తనదైన ఆకారం, రుచి, సువాసనతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. కాలం మారినా, తరాలు మారినా శ్రీవారి లడ్డూపై భక్తుల విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. శ్రీవారి లడ్డూ రుచికి ప్రత్యేకత తీసుకొచ్చేది. అందులో ఉపయోగించే పదార్థాలే నాణ్యమైన శనగపిండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, చక్కెర, కలకండ, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, పచ్చకర్పూరం వంటి పదార్థాలను నిర్దిష్ట కొలతల్లో ఉపయోగిస్తారు. శ్రీవారి ప్రసాదాలను తయారు చేసే ప్రత్యేక ప్రదేశాన్ని పోటు అని పిలుస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది సాంప్రదాయ పద్ధతుల్లో లడ్డూలను తయారు చేస్తారు. భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో మానవ శ్రమతో పాటు యంత్రాల సహాయంతోనూ లడ్డూ తయారీని విస్తరించారు. అయినా లడ్డూ అసలు రుచి, నాణ్యతలో మార్పు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు ప్రసాదం అందించాల్సి ఉండడంతో భారీ స్థాయిలో లడ్డూలను తయారు చేస్తారు. ప్రస్తుతం రోజుకు సుమారు 4 లక్షల లడ్డూలు తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి లడ్డూ తయారీలో ఎలాంటి కృత్రిమ ప్రిజర్వేటివ్స్ ఉపయోగించకుండా సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. అందుకే శ్రీవారి లడ్డూ రుచి కోసం మాత్రమే కాదు, అది స్వామివారి ప్రసాదం అనే భక్తి భావంతోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. శ్రీవారి లడ్డూకు ఉన్న ప్రత్యేకతను గుర్తిస్తూ దీనికి భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ కూడా లభించింది. 2009 సెప్టెంబర్ 18న తిరుమల లడ్డూకు జిఐ గుర్తింపు లభించింది. దీంతో తిరుమల లడ్డూ పేరుతో ప్రత్యేక హక్కు టీటీడీకి దక్కింది.
టీటీడీ అనుమతి లేకుండా శ్రీవారి లడ్డూను అదే పేరుతో తయారు చేయడం లేదా విక్రయించడం చట్టపరంగా సమస్యలకు దారితీస్తుంది. 3 శతాబ్దాల చరిత్ర, సాంప్రదాయ తయారీ విధానం, ప్రత్యేక రుచి, భక్తుల విశ్వాసం వీటన్నిటి కలయికతో తిరుమల లడ్డూ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇప్పుడు ఈ చారిత్రక ప్రసాదానికి మరో అరుదైన గౌరవం దక్కే అవకాశం కనిపిస్తుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం చరిత్రను శాశ్వతంగా గుర్తుండిపోయేలా ప్రత్యేక బంగారు నాణాన్ని విడుదల చేయాలని టీటీడీ ప్రతిపాదించింది. లడ్డూ ప్రసాదానికి ఉన్న 3 శతాబ్దాల చరిత్రను వివరిస్తూ ప్రభుత్వానికి టీటీడీ ప్రతిపాదనలు పంపింది. అనుమతులు లభిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ ప్రత్యేక బంగారు నాణాన్ని విడుదల చేయాలని టీటీడీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.